వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెత్తరహిత నగరంగా ఖమ్మంని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. క్లీన్ సిటీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే. రైల్వే ప్రమాదాలు జరుగుతున్నా తేరుకోని రైల్వే శాఖ అధికారులు. రక్షణ లేకుండా లెక్కలేనని రైల్వే క్రాసింగ్ గేట్లు కాపలాదారులు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్. క్రిమినల్ ప్రేమ కథా చిత్రాన్ని నిలిపివేయండి. నగరంలో థియేటర్ వద్ద విద్యార్థి మహిళా సంఘాల ఆందోళన. ఖమ్మాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఏవి రంగనాథ్ కోరారు. మున్సిపల్ పోలీసుల భాగస్వామ్యంతో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రవేశపెట్టిన క్లీన్ ఖమ్మం కార్యక్రమాన్ని నగరంలోని కాల్వొడ్డులోని మున్నేరు బ్రిడ్జి నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ, ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. క్లీన్ సిటీగా చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. రాబోయే రోజుల్లో మన ఖమ్మాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచడానికి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల మనకి రోడ్లు శుభ్రపడటం కాకుండా, నాలాలు శుభ్రపడటం కాకుండా, ప్రజలు అపరిశుభ్ర పరిస్థితుల వల్ల పడే జబ్బుల బారి నుండి కూడా ప్రజల్ని రక్షించగలిగిన వాళ్ళం అవుతాం. ఇవాళ ప్రజల్లో చైతన్యం వస్తే ఈ గార్బేజ్ డిస్పోజల్ అనేది ఏదైతే తడి చెత్త, పొడి చెత్తని వేరువేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పచెప్పడం అనే కార్యక్రమం ఏదైతుందో దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలతో పాటుగా మిగతా ఇతరత్ర వ్యాపార సంస్థలు మరియు పారిశ్రామిక సంస్థలకు కూడా తమ బాధ్యతలను గుర్తెరిగేలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఖమ్మాన్ని ఒక డంపింగ్ యార్డ్గా ఆలోచించకుండా, ఖమ్మం అనేది ఖమ్మం జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్ ఒక కార్పొరేషన్ అనేది నీట్గా ఉంటే ఖమ్మం జిల్లా మొత్తం యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఒక శాంపుల్గా మనం ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి ఈ జిల్లా నియోజకవర్గ కేంద్రాన్ని ఎంత నీట్గా ఉంచుకుంటే వచ్చేవాళ్ళు చూస్తే కూడా మన గౌరవం అంత పెరుగుద్ది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు కూడా కొన్ని విషయాలు అవగాహన కల్పించిన తర్వాత ఒకవేళ కనుక వారిలో పరివర్తన రాకపోతే తర్వాత దండనలు, మిగతా విషయాల గురించి ఆలోచించాలా. ముందు మాత్రం పరివర్తన గురించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ మనసులు మార్చాలి, వాళ్ళ మనసులను గెలుచుకోవాలి. జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్లీన్ ఖమ్మం కార్యక్రమానికి సహకరించాలని కోరారు. యువత, స్టూడెంట్స్, పారిశుద్ధ్య కార్మికులు, జవానులు చిత్తశుద్ధితో పనిచేస్తే క్లీన్ ఖమ్మంగా రూపొందించవచ్చునన్నారు. రోడ్లపై చెత్తను వేసి పట్టణ వాతావరణాన్ని కలుషితం చేసే వారికి ముందుగా నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు మీరంతా ఈ చెత్త క్లీనింగ్ అన్నమాట, అంటే ఇదంతా క్లీన్ ఖమ్మం అనే డ్రైవ్ లో మీ అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. సో దీంట్లో వివిధ రాజకీయ పక్షాల వారు, వివిధ స్టూడెంట్స్, వివిధ అసోసియేషన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు అవ్వటం అనేది ఇది బహుశా మనం అంతా కూడా బహుశా ఇది ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా ఇట్లాంటి జరిగి ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే రకరకాల ఉద్యమాలు, రకరకాల యాజిటేషన్స్ ఉన్నాయి. అంటే లైక్ సారా మీద జరిగినాయి, లేకపోతే ఇతర విషయాల మీద జరిగినాయి. కానీ
బట్ చెత్త మీద ఇంత పెద్ద ఎత్తున అందరూ కలిసి సంఘటితంగా పోరాటం అనేది ఇది మనం ఖమ్మం పట్టణంలో మొదలెట్టాము. దీనికి అందరూ కూడా దీనికి మీ అందరినీ కూడా సభాముఖంగా అందరినీ కూడా మేము అభినందించాలి. దీంట్లో మీడియా మిత్రులు కూడా అందరూ కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషించారు. ఎందుకంటే దీన్ని సెన్సిటైజ్ చేయడంలో, పబ్లిక్లో తీసుకెళ్లడంలో వీళ్ళ పాత్ర అనేది చాలా చాలా ప్రశంసనీయమైనది. రైట్, ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటాం మనం ఏంటంటే మా పోలీస్ ఫీల్డ్లో ప్రతి పౌరుడు కూడా అతను యూనిఫామ్ లేని పోలీసు లాగా భావించాలని చెప్పేసి. సో ప్రతి పౌరుడు ఎలా అయితే కనుక యూనిఫామ్ లేని పోలీసు భావిస్తాడో ప్రతి వాళ్ళు కూడా మనమందరం కూడా మనం జీతభత్యాలు లేని పారిశుద్ధ కార్మికుడిగా మనమంతా కూడా మనం భావించాలి. సో అంటే మున్సిపాలిటీ వాళ్ళదే ఈ పని కాదు. సో మనందరిది కూడా ఈ పని అనేటటువంటి భావన మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనమంతా కూడా ఈ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ అనేది లేకపోతే సొసైటీ ఇంట్రెస్ట్ అనేది అది ముందు వస్తుందన్నమాట. సో మన ఇంట్రెస్ట్ కన్నా ముందు అంటే ఇండివిజువల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కన్నా ముందు 10 మంది ఇంట్రెస్ట్ అనేది ఉండాలనే దాన్ని మనం బేసిస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం, దానికి మనకి ఫస్ట్ నుంచి దీనికి మార్గదర్శకంగా ఉండి మనకి డైరెక్షన్ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారిని ప్రప్రదంగా మేము సభాముఖంగా వారికి అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడుతూ ఖమ్మాన్ని హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, అన్ని వర్గాల వ్యాపారులు ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వారు తెలిపారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇదొక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇదొక పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే మొదట్లో మన ఖమ్మం పట్టణం మొదలు పెట్టుకుని మిగతాదంతా జిల్లా అంతా విస్తరించాలి ఈ కార్యక్రమం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతగా చెప్పారు ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనూ అంటే ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, ఒక గార్డెన్ ఉండాలి, ఒక పార్క్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, అది కాకుండా బరియల్ గ్రౌండ్ ఉండాలి, ప్లస్ మంచి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి. అంటే చిన్న చిన్న ఇవన్నీ ట్రైన్స్ కానీ లైట్స్ కానీ అన్నీ ఉండాలి అనే ఒక నినాదంతో ఆల్రెడీ మేము ప్లానింగ్ కూడా చేస్తున్నాం. అన్ని గ్రామాలు. ఖమ్మం జిల్లా అంటే చాలామంది చెప్పేవాళ్ళు ఏంటంటే జంతువుల్ని చూడాలన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చేవారు ఆ కాలంలో. ఇప్పుడైతే జంతువులు కూడా అన్నీ వెళ్ళిపోయినాయి, అడవులు కూడా మెల్లమెల్లగా పోతున్నాయి. సో మనం ఇదంతా మళ్ళీ రీజనరేట్ చేయవలసిన అవసరం. అటువంటి అంటే క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా దీన్ని చేయాలి. ముఖ్యంగా ఏంటంటే అధికారుల పాత్ర, మనందరి పాత్ర ఏంటంటే ఇదొక మూమెంట్ కింద మనం ఇనిషియేషన్ చేసి తర్వాత మీరందరూ టేక్ ఓవర్ చేయాలి. దీనికి కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇప్పుడే ఆల్రెడీ మనకి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. వారు యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వారిని కూడా కోరటం జరిగింది. ఇది ఒక స్మార్ట్ సిటీ కింద దీన్ని చేస్తే బాగుంటుందని. సో స్మార్ట్ సిటీ కింద చేసే ముందు కొంచెం మనకి ఖమ్మం పట్టణంలో కొంచెం ఇన్నర్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్ కొంచెం ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఒక ఇల్లు ఉంటుంది, ఎడ్యుకేషన్ హబ్గా ఉంది, అదేవిధంగా హాస్పిటల్ హబ్గా కూడా ఉంది. ఇది ఈ అన్నిటికీ కావాల్సింది ఏంటంటే మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే ఇంకా మంచిది. సో అందుకని ఈ మూమెంట్కి యాక్చువల్గా ముఖ్యంగా మనకి జిల్లా ఎస్పీ గారు, మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అన్ని పార్టీలు, మెయిన్గా మున్సిపల్ కమిషనర్లు, జిఎస్పీ గారు అందరూ, ప్లస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చాలా ముందుకు వచ్చారు. కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా చాలా ముందుకు వచ్చారు, వివిధ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చారు. సో నేను అంటే ఈ రోజే బిగిన్ చేసి దీన్ని మెల్లగా మనం సస్టైన్ చేస్తే చాలా బాగుంటుంది. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ నగరంలో వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న క్లీన్ సిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాల్వొడ్డు నుండి బయలుదేరి రైతు బజార్, కూరగాయల మార్కెట్, రాపర్తి నగర్, ఎన్ఎస్పీ గోడాన్, బైపాస్ రోడ్, గాంధీ చౌక్, పత్తి మార్కెట్, ప్రకాష్ నగర్, పోలీస్ క్వార్టర్స్, ముస్తఫా నగర్, కైకొండాయిగూడెం, రఘునాథపాలెం వరకు విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్, ఆర్డీఓ సంజీవరెడ్డి, ఎంఆర్ఓ వెంకటరెడ్డి, నగర కమిషనర్ బి శ్రీనివాస్, డిఎస్పీ బాలకిషన్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.
విలీన మండలాల ప్రజల గోడు వినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు నిరంకుశగా వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. విలీన ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు గౌరవించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు బ్రిటిష్ పాలకులుగా వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రయత్నిస్తుందని అన్నారు. విలీన ప్రాంతాల ఆర్డినెన్స్ ను కేంద్రం ఉపసంహరించుకునే వరకు ఆంధ్ర అధికారులను విలీన ప్రాంతాల్లో అడుగుపెట్టనీయమని, ముంపు ప్రాంతాల వారికి బాసటగా ఉంటామన్నారు రంగారావు. ఖచ్చితంగా ఉద్యమించాలని, ఆంధ్ర అధికారులను తమ గ్రామాలకు అడుగు పెట్టకుండా చూడాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రతిఘటనని కొనసాగించాలా. దానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముందు నిలబడుతుంది, మద్దతు తెలియజేస్తుందని చెప్పి కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా మాట వరుసగా కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ప్రాంతాన్ని తెలంగాణలో భాగంగానే చూస్తూ ఆ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారమే పట్టా పొందినటువంటి గిరిజనులు ట్రాక్టర్తో సేద్యం చేసుకుంటే ట్రాక్టర్ని సీజ్ చేస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకుంటూ ఉన్నారు. ఎకరానికి 5,000 నుంచి 10,000 లంచాలు తీసుకొని వదిలిపెడుతూ కేసులు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ విధంగా గిరిజనుల నుంచి వేల పిండుకుంటున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆదివాసులు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలా అటవీ హక్కుల చట్టం ప్రకారం. అది నెరవేర్చకపోగా సేద్యం చేసుకుంటున్న ప్రజల్ని వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళ దగ్గర వేల రూపాయలు లంచాలు వసూలు చేయడం ఫారెస్ట్ అధికారులు చేస్తూ ఇలా మొత్తం కూడా ప్రజలకి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే గిరిజనుల చేతిలో ఫారెస్ట్ అధికారులు పరాభవం పొందక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గిరిజనుల యొక్క ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలు ఆపాలా, వాళ్ళు సేద్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలా అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ఏ పరిణామాలు జరిగినా దానికి ఫారెస్ట్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తాం. ఏదో ఒక చోట రైల్వే ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖ మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. తాజాగా మెదక్లోని మూసాయిపేట రైలు ప్రమాద ఘటనలు జరిగినా అలాంటి యానవాళ్లు ఖమ్మం జిల్లాలోనూ దర్శనమిస్తున్నా రక్షణ లేకుండా రైల్వే క్రాసింగ్ గ్రేట్ కుప్పలు తెప్పలుగా వాటికి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. రక్షణ లేని రైల్వే క్రాసింగ్లపై సి న్యూస్ ఫోకస్. ఆదాయం సముపార్జించడంలో ముందున్న దక్షిణ మధ్య రైల్వే ప్రమాదకర చోట్ల రైల్వే గేట్లు వాటి కాపలాదారులను ఏర్పాటు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాలో వందల సంఖ్యలో రైల్వే క్రాసింగ్ లైన్లకు గేట్లు కాదు కదా, కనీసం కాపలాదారులు సైతం లేరు. కారేపల్లి నుంచి మనుగూరు వరకు ఉన్న రైల్వే లైన్ 36 లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. వాటిలో 18 చోట్ల ఓవర్ బ్రిడ్జిలున్నాయి. 10 గేట్లు ఉండగా వాటి వద్ద కాపలాదారులు లేరు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రమాద గంటికలు మోగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గన్బాద్ స్కూల్ వద్ద రోడ్డు మార్గం ఉంది. దీనికి సమీపంలో రైల్వే మార్గం ఉంది. రోడ్డుపై నుంచి వాహనాలు దిగుతున్న సమయంలో ఏ మాత్రం ఏమరపాటు వహించినా రైలును ఢీకొట్టే ప్రమాదాలు అనేకంగా ఉన్నాయి. నగరంలోని రైల్వే గేట్లకు సంబంధించినటువంటి నియమాలు పాటించడం లేదు. కాపలాదారులుగా ఉన్నప్పటికీ ప్రమాదాలు పొంచే ఉన్నాయి. ప్రమాదాలు తీవ్ర స్థాయిలో లేకున్నా పట్టాలపై వెళ్లడం, రైలు వచ్చినప్పుడు వాటిపై నడిచే వారికి నగరంలో ముప్పు ఉంది. వారం రోజుల క్రితం కస్బా బజార్ రైల్వే ట్రాక్ దాటుతూ 2 వ్యక్తులు మృతి చెందారు. ఖమ్మం నుంచి విజయవాడ, ఖమ్మం నుంచి భద్రాచలం ప్రధాన రైల్వే లైన్ కావడంతో కొన్ని చోట్ల మినహా అంతటా గేట్లు ఉన్నాయి. కాపలాదారులను నియమించలేదు.
సిటీగా ప్రోగ్రాంని ప్రారంభించి గంటలు గడవకుండానే చెత్తరహిత నగరంలో తీర్చిదిద్దడంలో పోలీస్ శాఖ ఓ అడుగు ముందేసింది. ఎస్పీ ఆదేశాలతో లాఠీ పట్టాల్సిన పోలీసు అధికారులు నగరంలో పేరుకుపోయిన చెత్తను ఏరిపారేసేందుకు నడుం బిగించారు. విద్యార్థులతో కలిసి శ్రమదానం చేస్తున్నారు. గ్రీన్ గా ఉంచడానికి మన గౌరవనీయ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఇనిషియేట్ చేసి అందరినీ ప్రజల్ని భాగస్వామ్యం చేసి అందరినీ చైతన్యపరిచి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేటట్టుగా ప్రతి వాడ ప్రతి రోడ్లో ప్రతి టౌన్లో అందరూ కూడా ప్రత్యక్షంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొని ప్రతి గల్లీ కూడా సాఫ్ చేయడానికి క్లీన్ చేయడానికి ఈ రోజుతోనే కాకుండా మున్ముందు కూడా ఎక్కడ కూడా వేస్టేజ్ ఉండకుండా అందరినీ చైతన్యపరచడానికి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు అందరూ స్వచ్ఛందంగా కాలేజీ విద్యార్థులు, లోకల్ అసోసియేషన్ వాళ్ళు, కూరగాయల వాళ్ళు, తర్వాత కొబ్బరి బొండల వాళ్ళు, రకరకాల ప్రజలు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మొత్తం రోడ్లు అన్నీ సాఫ్ చేసి మొత్తం చెత్త అంతా ఈరోజు శుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని అందరిలో చైతన్యపరచడానికి మన గౌరవనీయ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నందుకు వాళ్ళందరికీ మేము డిపార్ట్మెంట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకొని మున్ముందు కూడా వేస్టేజ్ ఉండకుండా ఖమ్మంలో రానున్నటువంటి వర్షాకాలాన్ని దృష్ట్యాన్ని ఉంచుకొని వచ్చే వ్యాధులను మనం తగ్గించడానికై పబ్లిక్ అంతా బాగుండాలా, ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి గౌరవనీయులైన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మరియు ఖమ్మం జిల్లా ఎస్పీ గారు ఇతర అధికారులందరితో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని లోపల ఆల్ కాలేజీ స్టూడెంట్స్, తర్వాత స్కూల్ యాజమాన్యాలు, తర్వాత పబ్లిక్, లోకల్ లీడర్స్, పబ్లిక్ అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. దీనివలన పరిసరాలను పరిశుభ్రం చేయడం, తర్వాత చెత్త ఎక్కడున్నట్టు తీసివేయడం, ఈ కార్యక్రమం అందరూ కూడా ప్రజలు అందరూ భాగస్వామ్యం అయినప్పుడే సక్సెస్ అవుతుంది. దీన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా తీసుకొని అన్ని గ్రామాల ఈ ఖమ్మం పట్టణంలో ఉండేటువంటి డివిజన్ల లోపల వాడన ఈ ప్రోగ్రాం లోపల ప్రజలందరూ, యూత్, తర్వాత స్టూడెంట్స్ అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని మా పోలీస్ శాఖ తరఫున మేము తెలియపరుస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు అందరి సమక్షంలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఒక మంచి ఉద్దేశంతో జిల్లా మొత్తం క్లీన్గా చేసి పర్యావరణాన్ని కాపాడుతూ మన యొక్క ఆరోగ్యం బలంగా ఉండి మన ఆయుష్ను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతమంది ఎందుకు పాల్గొన్నారంటే వీళ్ళందరికి ప్రజల్లోకి అవేర్నెస్ తెచ్చి రేపటి నుండి వెళ్ళి ఇలా చెత్త విచ్చలవిడిగా బయటేసి రోగాలకు కారణం కావద్దనే ఉద్దేశంతో అందరికీ ఒక పండుగ వాతావరణంగా మన పని మనమే చేసుకున్నట్టు సృష్టించి ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి రేపటి నుండి కనుక ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తను విచ్చలవిడిగా పడిచేస్తే ఫస్ట్ నోటీస్ ఇస్తాం, సెకండ్ అది కనుక ఆ నోటీస్ తోటి సెట్ కాకపోతే కేసు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్లా చేస్తే సెట్ అవుతారనే ఉద్దేశంతో మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన హెల్త్ను జాగ్రత్త ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇది పెట్టినందుకు అదే ఉద్దేశంతో అందరూ కలిసి చేసినందుకు చాలా సంతోషం. ఇది పెట్టినందుకు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి. మెదక్ ముసాయిపేటలో రైల్వే క్రాసింగ్ ప్రమాద ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు నగరంలో పలు పాఠశాలల విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ఏ తల్లికి ఇలాంటి గర్భకోశ సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు వారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అది యాక్సిడెంట్ జరిగింది. అది పర్టికులర్గా మనకి కనిపిస్తుంది. ఈ రైల్వే శాఖ మంత్రి కూడా దానికి పూర్తిగా కారకుడు. ఎందుకంటే రైల్వే గేట్ అక్కడ ఏర్పాటు చేసినట్టయితే, రైల్వే సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్టయితే ఆ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదేమో. ఆ పిల్లల్ని మనం కోల్పోయే వాళ్ళమేం కాదు. అలాంటి సంఘటన ఇంకోసారి జరగకుండా ఉండాలని, ఆ పిల్లలు చనిపోయిన పిల్లలందరికీ ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా దెబ్బ తగిలినటువంటి పిల్లలందరూ కూడా కోలుకోవాలని ఈరోజు మేము మన పిల్లలందరి సమక్షంలో కవ్వొత్తులతోని నిరసన వ్యక్తం చేయడము, అదేవిధంగా వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రంజాన్ మాసంలో పవిత్రమైన రోజు కాబట్టి, జుమ్మా రోజు కాబట్టి, ఈరోజు అందులో ఒకటి జగనేకే రాతు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళని దేవుడు ఎక్కడున్నా కూడా
పరలోకానికి చేర్చాలని మా తెలంగాణ నూరు భాషా సంఘం నుంచి అదేవిధంగా అన్ని మహిళా సంఘాల నుంచి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. అన్ని పాఠశాలల్లో ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఈ యొక్క పిల్లలకి రాష్ట్ర కేంద్రం 2 లక్షల ఎక్సైజ్ ప్రకటించారు. దాన్ని 5 లక్షలుగా ఎక్సైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం కేసీఆర్ గారు 5 లక్షలు ప్రకటించడం ఎంతో హర్షదాయకంగా ఉంది. నేను మా యొక్క ప్రైవేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా అందరికీ మరొకసారి ఆ పిల్లలకి కన్నీరుకి మేము వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ బస్సుని రైలు గుద్దేయటం చాలా దురదృష్టకరం. చాలా బాధపడ్డాం. టీవీలు చూసి ప్రతి వాళ్ళు కన్నీరు పెట్టిన వాళ్ళే. ఇలాంటి సంఘటన జరగకుండా రైల్వే శాఖ మంచి గేట్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇది వరకు కూడా ఇలా అదే చోట 2 యాక్సిడెంట్లు జరిగినాయి అంటే 2 చనిపోయారని మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఇలాంటి ఎప్పుడు జరగకుండా కాస్త ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. బులెటిన్లో ఒక చిన్న విరామం. అరుంధతి ఫ్యాషన్ టీటీడీ కళ్యాణ మండపం బస్ స్టాండ్ ఎదురు ఖమ్మం. మహమ్మదీయుల అత్యద్భుత ఉత్సవం పవిత్ర ఆషాఢపు రంజాన్ ఖుత్బా సందర్భంగా వండర్ఫుల్ వెరైటీస్, మెమరబుల్ డిజైన్స్, మహమ్మదీస్ మోడల్స్, రంజాన్ కా దిల్ఖుషీ ఆఫర్స్, బహుత్ అచ్చి డిస్కౌంట్స్. 1+1 జరీ సారీ చుడిదార్ 950 1+1 షైన్ ప్రిల్ ఫ్రాక్స్ 500 1+1 మిల్క్ షేక్ మిడీస్ 700 1+2 బ్యాక్ స్పేస్ జీన్ ప్యాంట్స్ 900 3 మ్యాన్ షర్ట్స్ 500 న్యూ కలర్ లెగ్గింగ్స్, న్యూ మోడల్ టాప్స్ 250 మరెన్నో వేలాది రకాల కిడ్స్ వేర్, బాబా సూట్స్, మోడీ సూట్స్, షర్వనీస్ మరియు స్పెషల్ రంజాన్ వెరైటీ వస్త్రాలపై 1+1 1+2 ఆఫర్స్ తో అప్ టు 65% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ తగ్గింపుగా. अस्सलाम वालेकुम, आई एम शाहरुख खान. रमजान मुबारक. हाय, दिस इज सलमान खान और आपको बहुत ईद मुबारक. మీ అరుంధతి ఫ్యాషన్స్ టీటీడీ కళ్యాణ మండపం బస్ స్టాండ్ ఎదురు ఖమ్మం. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రపంచంలో ఇస్లాం మతం చాలా గొప్పది అని, భిన్నత్వంలో ఏకత్వంగా సర్వమత సహనంతో సహజీవనం చేస్తున్న ముస్లింలు హిందువుల ఐక్యతకు చిహ్నమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. రంజాన్ మాసం ఉపవాస దీక్షలను పురస్కరించుకొని నగరంలోని ఉర్దూగర్ షాదీఖానాలో ముస్లిం సోదరులకు ఖమ్మం శాసన సభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో హిందువులకు, ముస్లింలకు సోదరభావం పెరుగుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటూ తమ సహనాన్ని పరీక్షించుకుంటారని, ఆకలి దప్పుల బాధను గుర్తించి ఇతరులకు తోడ్పాటునందించేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ ఉపవాసాల్లో ముస్లింలు తెల్లవారుజామునే నిద్రలేచి ఉపవాసాలు పాటిస్తారని, ఆ తర్వాత ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పారు. రాబోయే రంజాన్ పండుగను సంతోషంతో జరుపుకోవాలన్నారు. ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం మసీదులు, షాదీఖానాలు, ఈద్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్, నగరపాలక కమిషనర్ బి శ్రీనివాస్, డిఎస్పీ బాలకిషన్ రావు, నాయకులు పాలకుర్తి నాగేశ్వరరావు, జహీర్ అలీ, వడ్డబైన నరసింహారావు, పొన్నం వెంకటేశ్వర్లు, కూల్ హోం ప్రసాద్, రాపర్తి రంగారావు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలోని 26వ రోజు పవిత్ర ఖురాన్ అవతరించడాన్ని స్వాగతిస్తూ ముస్లిం సోదరులతో కలిసి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ షబే కద్రును జరుపుకున్నారు. ప్రపంచ మానవాళిని అజ్ఞాన, అంధకారాలు, అహంకారం నుంచి బయటపడేసే దివ్య మార్గదర్శి, అంతిమ దైవ గ్రంథంగా దివ్య ఖురాన్ అవతరించింది రంజాన్ నెలలోనే. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు దివ్య ఖురాన్ ను పఠిస్తూ ప్రత్యేక దైవ ప్రార్థనలు జరిపారు. పువ్వాడ అజయ్ ముస్లిం సోదరులతో ప్రత్యేక నమాజు చేశారు. రంజాన్ మాసంలో, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈరోజు వారు దీక్ష ఉండి సాయంత్రం దీక్ష విరమించే సమయంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ పార్టీకి, నేను ఏర్పాటు చేసే ఇఫ్తార్ పార్టీకి వచ్చిన మైనార్టీ సోదరులందరికీ, అలాగే నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ఖమ్మం జిల్లాలో మత సామరస్యం పరిడివిల్లుతున్న ఈ ఖమ్మం జిల్లాలో శాంతి సౌకర్యాలతో అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అల్లాన్ని కోరుతాము. రాబోయే రోజుల్లో మైనార్టీల యొక్క సంక్షేమం కోసం చెప్పి వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయడానికి 5 సంవత్సరాలు నేను పూర్తిగా వినియోగించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ రంజాన్ మాసం పండుగ ప్రత్యేకంగా ఖమ్మం పట్టణం కూడా తెలుసు. ఆ పేరు
అభివృద్ధికై జిల్లా అధికారులు తలపెట్టిన క్లీన్ సిటీ కార్యక్రమాన్ని నగరవాసులు విజయవంతం చేయాలని ప్రముఖ విద్యావేత్త ఆర్జేసీ విద్యాసంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక కొత్త నినాదంతో ముందుకు రావాలి. ఈరోజు అధికారులందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఈ ఖమ్మాన్ని క్లీన్ ఖమ్మంగా, గ్రీన్ ఖమ్మంగా ఏదైతే కొత్త ముఖ్యమంత్రి గారు ఈ కొత్త రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలని చెప్పి ఆశిస్తున్నారో దానిలో భాగంగానే ఖమ్మంలో కూడా ఖచ్చితంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో మరొక ఆదర్శంగా తీసుకోవాలి ఖమ్మం అని చెప్పి ముందుకు వచ్చారు. అధికారులందరూ కూడా ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎవరికి వాళ్ళు కూడా ఈ ఖమ్మాన్ని నా ఖమ్మంగా, ఖచ్చితంగా నా బంగారు ఖమ్మంగా రూపుదిద్దాలని చెప్పి ప్రతి అధికారి కూడా ఈ క్లీన్ ఖమ్మం అంటే ఏదో శుభ్రంగా చేయటం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా క్లీన్ ఖమ్మం కిందికి వస్తుంది. అది చెట్లు నాటడం కావచ్చు, లేకపోతే ఒక చిన్న కొబ్బరి బొండాలు ఉన్నటువంటి షాప్ అతను ఆ కొబ్బరి బొండాలని కాలువలో వేయటం కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఖమ్మాన్ని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఖమ్మం ఆదర్శంగా ఉంటుంది. బంగారు తెలంగాణలో ఖమ్మం పాత్ర కూడా ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలంటూ టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ ఎంఆర్ఓకి టీజేఎఫ్ జిల్లా నాయకులు ఆదినారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఆయా మండలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ అందరు ఎంఆర్ఓలకు ఆయా మండలాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. వాటిల్లో భాగంగానే ఖమ్మం అర్బన్ ఎంఆర్ఓ గారిని కలిసి ఈరోజు అర్బన్ మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తక్షణమే కలెక్టర్ గారు ఆదేశానుసారం అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ ఇన్సూరెన్సు, అక్రిడిటేషన్ కార్డ్స్ విషయంలోనూ జరుగుతున్నటువంటి ఆలస్యానికి కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులు కూడా స్పందించి తక్షణమే మేము ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. మేము అందుకు అనువైన భూమిని కూడా ఖమ్మం టౌన్లో ప్రభుత్వ భూమి ఉంది, ఆ భూమిలో మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని డిమాండ్ చేయడం కూడా జరిగింది. సమస్య ఎన్ఎస్పీ ల్యాండ్లో డెమాలిషన్ వాటితో బాబతు వాళ్ళకి రీహాబిటేషన్ నిమిత్తం వాళ్ళకి ఇళ్ల స్థలాలు చూపించేది ప్రధానంగా ఉంది. ఒక 300 మందికి ఇళ్ల స్థలాలు చూపించడం జరిగింది. ఇంకొక 800 మందికి చూపించేది ఉంది. వాళ్ళ కోసం ల్యాండ్ మనం సూటబుల్ ల్యాండ్ కోసం చూస్తున్నాము. రఘునాథ పనుల్లోనే దాన్ని వాళ్ళకి అకామిడేట్ చేయాలని అందరికీ చూస్తున్నాము. దాంతోపాటు మేము రేషన్ కార్డ్ సీడింగ్ ఒకటి ఇప్పుడు యుద్ధోపాధిపతి నడుస్తూ ఉంది. ఈ రేషన్ కార్డ్ సీడింగ్లో ఏంటంటే ప్రధానంగా మనకి దగ్గర ఉన్నటువంటి కుటుంబాలకన్నా రేషన్ కార్డులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిలన్నింటి కూడా మనం కుటుంబాలకు సరిపోయిన రేషన్ కార్డు తీసుకొచ్చినట్లయితే కొత్త వారికి అర్హులైన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది కూడా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ని రేషన్ కార్డు నెంబర్తో సీడింగ్ చేసినప్పుడు ఎవరైతే బోగస్ కార్డులు ఉన్నా, బోగస్ యూనిట్స్ ఉన్నా కూడా అవన్నీ డిలీట్ చేయబడితే అప్పుడు కొత్త వారికి అర్హులైన వాళ్ళకి మనం రేషన్ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. క్రిమినల్ ప్రేమ కథా చిత్రంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక క్రిమినల్ ప్రేమ కథా చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని వినోద థియేటర్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. క్రిమినల్ ప్రేమ కథా చిత్రం పూర్తిగా అశ్లీలంగా ఉందని విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. థియేటర్లలోని వాల్ పోస్టర్లను చించివేసి థియేటర్ ఎదుట తగులబెట్టారు. సినిమా మానవ విలువలను ధ్వంసం చేసే విధంగా ఉందని, అశ్లీల సాహిత్యాన్ని చూపించారన్నారు. వెంటనే సినిమాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అశ్లీల సాహిత్యాన్ని విజృంభించే విధంగా తప్పుడు సీన్లు ఉన్నాయి, తప్పుడు భావాజాలు ఉన్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా వల్ల సమాజంలో యువకులు విద్యార్థులు చెడిపోయేటువంటి అవకాశం అని చెప్పి చూసిన ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. మేము సూటిగా అసలు అడుగుతా ఉన్నాం, అయ్యా దర్శక నిర్మాతలారా, ఈ సినిమాను మీరు తీసి సమాజం మీదకి వదిలేరు. దర్శక నిర్మాతలు దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డు అధికారులు మీ కుటుంబ సభ్యులతో ఈ సినిమా చూడండి. మీ కుటుంబ సభ్యులతో సినిమా చూసి కుటుంబ సభ్యులు అభినందిస్తే మీరు బతకండి, లేకుంటే ఆత్మహత్య చేసుకోండి. ఎంత దరిద్రమైన సీన్స్, దరిద్రమైన భావాజాలం, దరిద్రమైన మాటలు. అసలు ఇది సినిమా చూస్తున్నామా, తెలుగు సినిమా చూస్తున్నామా, దరిద్రమైనటువంటి సీన్ చూస్తున్నాం అనేటువంటి భావన ప్రేక్షకులకు కలుగుతా ఉంది. ఈ సినిమాని ప్రదర్శనకి అవకాశం ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డు అధికారులు మనుషుల అటవీ మనుషులను అర్థం
అర్థం కావట్లేదు. కాబట్టి తక్షణమే ఈ సినిమాని నిషేధించాలి, తక్షణమే ఈ సినిమా ప్రదర్శన ఆపివేయాలి, దర్శక నిర్మాతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి, ఈ సినిమాకు పర్మిషన్ ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డు అధికారిని సస్పెండ్ చేయాలి. 2.5 గంటల సినిమాలో 2 గంటల 30 నిమిషాలు 2 గంటల 25 నిమిషాలని చెడు చూపించి లాస్ట్ 2 నిమిషాలు మంచి చెప్పి ఏ సర్టిఫికెట్లు పొందుతున్నారు. కాబట్టి సెన్సార్ బోర్డు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ అశ్లీల సినిమాని నిషేధించాలి, అశ్లీల సినిమాని అడ్డుకట్టాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం థియేటర్ యజమానులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సినిమాని ఆపకపోతే మేము భౌతిక దాడులకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అశ్లీల సినిమాని ఆపివేయాలని, అడ్డుకట్ట వేయాలని చెప్పి పీడీఎస్సీగా, పీఓఎల్గా, పీఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చెత్తరహిత నగరంగా ఖమ్మంని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. క్లీన్ సిటీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే. రైల్వే ప్రమాదాలు జరుగుతున్నా తేరుకోని రైల్వే శాఖ అధికారులు. రక్షణ లేకుండా లెక్కలేనని రైల్వే క్రాసింగ్ గేట్లు కాపలాదారులు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్. క్రిమినల్ ప్రేమ కథా చిత్రాన్ని నిలిపివేయండి. నగరంలో థియేటర్ వద్ద విద్యార్థి, మహిళా సంఘాల ఆందోళన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.